థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ లార్డ్ అందరికీను. మన జీవితాల్లో మరి యొక్క సమయాన్ని, తరుణాన్ని, భాగ్యాన్ని సన్నిధికి నడిపించే కృపనిచ్చినటువంటి దేవాదేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటూ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ ఉదయకాల శుభాలు నేను తెలియజేసుకుంటున్నానండి. ప్రారంభించుకుందాము. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మహోన్నతుడైన దేవ, మా మధ్య సంచరిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఎక్కడెక్కడ వారమో నా తండ్రి నాయన ప్రభా, ఈ రీతిగా నాయన నీ సముఖంలో చేరి నాయన నీ సన్నిధిలోనికి నాయన ప్రభా వచ్చి నేను స్థుతించుకోవడానికి, ఆరాధించుకోవడానికి, మహింపరచుకోవడానికి నాయన ప్రభా ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నీకు స్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో నా తండ్రి నాయన ప్రభా, నీకు వందనాలు, స్తుతులు నాయన, స్తోత్రములు ప్రభా. తండ్రి నీకు స్తుతులు నాయన, స్తోత్రములు ప్రభా. ఆ పాటి వారు ప్రభా, భూమి మీద నరడం జ్ఞాపకం చేసుకుంటా నరడే పాటి వాడు తండ్రి. కేవలం నీ యొక్క చిత్తమైన దయను బట్టి, కృపను బట్టి, ప్రేమను బట్టి ఈ రీతిగా సజీవ లెక్కలో ఉంచి నా తండ్రి నాయన ప్రభా, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి లోకానికి వచ్చి నా తండ్రి నాయన ప్రభా, మేము సరైనటువంటి రీతిలో జీవించడం కొరకు నా తండ్రి నాయన మరి ప్రభా మా ఆత్మల కాపరిగా ఉంటూ ఇదిగో నా తండ్రి నాయన మా జీవితాల్లో నాయన నా తండ్రి నాయన ఇదిగో ఈ 2026 సంవత్సరం నా తండ్రి నాయన ప్రభా దినం వెంబడి దినము గడుస్తూనే ఉంటాడు నాయన. వార ఆరంభంలో ప్రభా నా తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. 2023 సంవత్సరంలో నా తండ్రి నాయన ప్రభా మీరు మాట్లాడి నాయన నీ కుమార్తె ద్వారా నా తండ్రి ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి నీకు మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నాయన ప్రభా. నా తండ్రి నీ సన్నిధానంలో మరి ప్రభా నా తండ్రి నాయన మౌనంగా ఎలా ఉండి నా తండ్రి కనిపెట్టి వారంగా ఉండాలో మరి ప్రభా మాకు ఆ దినము నాయన మాకు నేర్పించావు నాయన. అందుని బట్టి నీకు వందనాలు నాయన. మీకు మార్పు ద్వారా ప్రతిదీ కూడా బయలుపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు నాయన, స్తోత్రములు ప్రభా. మా హృదయాలను పగలగొట్టుకుని నీ సముఖానికి చేరి ఉన్నామయ్యా. హల్లెలూయా. తండ్రి నీకు స్తుతులు నాయన, స్తోత్రములు ప్రభా. ఇదిగో నా తండ్రి నాయన ప్రభా నీ సన్నిధిలో మా ప్రభా అయ్యా నా తండ్రి నాయన యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండవలెనని హబక్కు గ్రంథంలో చెప్పబడిన రీతిగా నా తండ్రి నాయన దేవా నా తండ్రి మీరు మా మధ్య ఉన్నారు నాయన. నా తండ్రి నీ సన్నిధానంలో కూడి మేము మౌనముగా కనిపెట్టి వారంగా ఉండటానికి కృప చూపించండి. మా హృదయం అంతా కూడా నాయన నీ మీద ఆనుకొని మౌనంగా నాయన నా తండ్రి వేచి ఉండి హృదయాన్ని మాకు అనుగ్రహింపచేయండి నాయన. తండ్రి నీకు స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా పరిశుద్ధుడా దేవా. మా మనసులకి నెమ్మదినివ్వండి నాయన ప్రభా. మా మనసులకి కాన్సన్ట్రేషన్ అనుగ్రహింపచేయమని అడుగుతున్నాం నాయన. అయ్యా నా తండ్రి నిశ్చలమైనటువంటి నాయన నా తండ్రి నాయన స్థిరంగా నా తండ్రి నాయన ప్రభా మేము నీ సన్నిధిలో నిలబడటానికి వచ్చి ఉన్నాము కనుక నా తండ్రి మీరు మాత్రమే అయ్యా నిజముగా నా తండ్రి నాయన నీవు నేను అంతే ప్రభా. నా తండ్రి నాయన దేవా నా తండ్రి నాయన మీరు ప్రభా నిజమే కదా మోషేతో మీరు మాట్లాడుతున్నప్పుడు నాయన అయ్యా నా తండ్రి నాయన మొదటి పలకల వంటి మరి 2 పలకలను నా తండ్రి నాయన మరి ప్రభా చెక్కుకుని తీసుకుందామన్నావు నాయన. అయ్యా నా తండ్రి నాయన ప్రభా ఇదిగో నాయన పగలగొట్టినటువంటి నాయన ఆ యొక్క మొదటి పలకల మీద ఉన్నటువంటి వాక్యమును నేను ఈ పలకల మీద వ్రాసేదనని నా తండ్రి నాయన మరి ప్రభా దేవ నువ్వు జ్ఞాపకం చేసావు కదా నాయన. అదే నాన్న నా తండ్రి ఇదిగో నాయన పగిలే హృదయాలతో నీ సన్నిధానంలోకి వచ్చున్నామయ్యా. మా ప్రభా నా తండ్రి నాయన మరి మేము విరవబడిన వారంగా పగలగొట్టబడినటువంటి వారముగా అయ్యా నా తండ్రి నీ సముఖంలో మేము చేరినప్పుడు ప్రభా నువ్వు నిశ్చయముగా మమ్మల్ని చూసే దేవుడిగా మీరు ఉన్నారయ్యా. అయ్యా నువ్వు సిద్ధపడి ఉదయమునకు సినాయి కొండ ఎక్కి నాయన శిఖరం మీద నిలబడమని నాయన నా తండ్రి నాయన నువ్వు ఆ దినాన్ని మాట్లాడినటువంటి మాటని మరి ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేస్తున్నావు నాయన. ఇదిగో నా తండ్రి నాయన ప్రభా 3 సంవత్సరాల క్రితం నువ్వు మాట్లాడినటువంటి మాటలు దేవా మరల మేము తప్పిపోకుండా ఉండటానికి మీరు జ్ఞాపకం చేస్తున్నారు. అందరి బట్టి నీకు వందనాలు. ఇదిగో హల్లెలూయా. పగలగొట్టుకోబడినటువంటి హృదయాలతో పగిలినటువంటి హృదయాలతో మనం దేవుని సన్నిధిలో కూడుకుందాము. సిద్ధపడినటువంటి మనసుతో ఆయన సన్నిధికి రావాలని ఆయన ఆశిస్తున్నటువంటి దేవుడు మన మధ్య ఉన్నాడు కనుక మన హృదయాల్ని మరి ఒక్కసారి సిద్ధపరచుకుని
ఆయన ఏర్పాటు చేసినటువంటి సమయంలో, ఆయన ఏర్పాటు చేసినటువంటి ప్లేస్ లో మనం కూర్చోవడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశం కనుక ఆయన సన్నిధిలో మౌనంగా కనిపెట్టడం కొరకు ఆయన సమయం ఇచ్చాడు, మనకి స్థలం ఇచ్చాడు, సమయం ఇచ్చాడు. పగిలినటువంటి హృదయాలతో ఆయన సన్నిధిలోనికి వెళదాం. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. మనం ఎక్కడా కూడా జారిపోకుండా, పడిపోకుండా, మరి మనల్ని నడిపిస్తూ తొలగిపోకుండా, తొట్టుపోకుండా ఉండటం కొరకు తన దూతలను పంపించి మనల్ని బాగు చేస్తూ ప్రతి వారము కూడా ఆయన సన్నిధి అనుభవంలోనికి నడిపిస్తున్నటువంటి దేవాదేవునికి మరి వందనాలు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో వేచి ఉందాము. ఎందుకంటే మన పట్ల ఒక ఉద్దేశం కలిగినటువంటి దేవుడు. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని రహస్యమందు నీ తండ్రికి మొరపెట్టమని సెలవిచ్చినటువంటి ఆ గొప్ప దేవుడు. సినాయి పర్వతం మీదకి ఎక్కుతున్నప్పుడు ఏ నరుడు కూడా నీతో రావద్దని మోసే గారితో చెప్పినటువంటి ఆ దేవుడు ఈ సమయంలో మరి ఒక్కసారి మనకు అటు భాగ్యాన్ని అనుగ్రహింపచేసినటువంటి గొప్ప దేవుడు. అందును బట్టి స్తుతులు చెల్లిస్తూ మరి ఒక్కసారి ఆయన సన్నిధానంలో మనోనిధానము కలిగి ఎదురు చూసి వారంగా ఉందాము. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. నా యొద్ద నేర్చుకునుడి, నన్ను వెంబడించుడి అని చెప్పినటువంటి యేసయ్య ఒక విశ్వాసి తప్పక ఈ రెండింటిని చేయవలసిన అవసరం ఉంది. ఆయన వద్ద నేర్చుకుందాం, మనము ఆయనను వెంబడించే వారంగా ఉందాము. నిజంగా ఆర్మీలో ఆ యొక్క రక్షక దళాలు, ఆ సైన్యం అంతా కూడా లెఫ్ట్ రైట్ అంటూ నడుస్తారు ఒక క్రమమైనటువంటి రీతిలో. థ్యాంక్ యూ లార్డ్. మరి మన యేసయ్య తిరిగి వచ్చే వరకు కూడా మనం నేర్చుకోని వారంగా, వెంబడించే వారంగా, నేర్చుకోని వారంగా, వెంబడించే వారంగా మనం ఉందాము. ఎందుకంటే ఆయన మనల్ని మనలుగానే కోరుకుంటున్నాడు, నిన్నుగానే కోరుకుంటున్నాడు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. దేవుడు మనల్ని చేయాలనుకున్నటువంటి ఆకారమును చేయకుండా మనము ఆయనకి ఏ ఆటంకాలు కలిగించే వారంగా ఉండొద్దు. ఎందుకంటే మనము మాత్రమే ఆటంకాలు తెచ్చుకునే వారంగా ఉంటాము కనుక ఆయన మనల్ని ఏ రూపంలోనికి చెక్కాలని ఆయన మన గురించి ఆలోచన కలిగి ఉన్నాడు. ఆలోచనలకి మనమే అడ్డుబండలుగా, ఆటంకాలుగా ఉండకుండా ఉందాము. ఎందుకంటే ప్రభువుని వెంబడిస్తే మనం ఉండవలసిన విధంగా ఆయన మనల్ని చేస్తాడు. ఆయన వెంబడించే వారంగా ఉందాము, అనుసరించే వారంగా ఉందాము, నేర్చుకునే వారంగా ఉందాము. మనం ఏమై ఉండాలని ఆయన కోరుకుంటున్నారు, మనలను అలా చేయటకు మనము ప్రభువునికి అప్పగించుకుందాం, అనుమతి ఇద్దాం. ఆయనకి మనం అవకాశం ఇస్తేనే దేవుడు మనల్ని ఆ రూపంలోనికి మార్చుకుంటాడు. ఎందుకంటే మనకు ఒక మాదిరి ఉంచి వెళ్ళినటువంటి తండ్రి, ఆయన ఉదయం నుండి రాత్రి వరకు తన తండ్రి మాటలను వింటూ ప్రతిరోజు, అది ఒక్కరోజు కాదు ప్రతి దినము కూడా జీవించినటువంటి దినాలు, ఆయన ఇక్కడ జీవించినటువంటి దినాలు. ఎందుకంటే యేసయ్య తన తండ్రితో అన్ని దినము మాట్లాడుతూ సమయం గడపాలనుకునే ఆసక్తితోనే ఉండేవారు. దాని ద్వారానే బలమును, శక్తి, జ్ఞానం పొందుకున్నారు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. కనుక ఆయన పాదాల దగ్గరే ఆయనకు అనుమతిచ్చి మనల్ని మలుచుకోవటానికి, మార్చుకోవటానికి, ఆ సారూప్యంలోనికి నడిపించుకోవడానికి మనము ప్రభువుకి అనుమతిద్దాము. హల్లెలూయా. మౌనంగా ఉండి మనోనిదానము కలిగి ఆయనకి అప్పగించుకుందాము. ఆ రీతిగా ఉండాలని ఆయన పాదాల దగ్గర ఆయన ఏ రీతిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన జీవితం కొనసాగించారు, ఆ రీతిగా ఉండాలని మనల్ని కూడా కోరుకుంటున్నారు మన తండ్రి.
ఒక తండ్రి విశ్వాసం దయ్యం పెట్టిన కుమారునికి విడుదల తీసుకొచ్చిందంట. అది మార్కు సువార్త 9వ అధ్యాయంలో కనబడుతుంది మనకి. అదే రీతిగా కనానీయురాలైనటువంటి ఒక తల్లి తన యొక్క విశ్వాసమే తన కుమార్తెకు విడుదల తీసుకుని వచ్చిందంట. మత్తయి సువార్తలో ఉన్నది. శతాధిపతి యొక్క విశ్వాసం అతని దాసునికి విశ్వాసం తీసుకుని వచ్చిందంట. అది కూడా మత్తయి సువార్తలోనే. ఒక తండ్రి విశ్వాసము, కనానీయురాలైనటువంటి ఒక తల్లి విశ్వాసము, శతాధిపతి యొక్క విశ్వాసము, వారి విశ్వాసం ద్వారా విడుదల పొందుకున్నటువంటి కుమారుడు, విడుదల పొందుకున్నటువంటి కుమార్తె, విశ్వాసమును తీసుకొచ్చినటువంటి శతాధిపతి. థ్యాంక్ యూ లార్డ్. ఈ మాటలు మనల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి కదా. అవును, అనేక సార్లు మరి ప్రార్థనలు కోరుతూ అడుగుతూ ఉంటారు మనకి రిక్వెస్ట్లు. అనేక సార్లు మనము బలహీనమై మరి అంతేకాకుండా భయముతోనూ నిరుత్సాహంతోనూ సమస్యల నివారంగా ఉంటూ అలాంటి వారిని ప్రార్థనలో మరి ఏసీ వద్దకు తీసుకొని వెళ్ళినప్పుడు మనకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి, ప్రార్థించే వారి విశ్వాసాన్ని బట్టి కూడా ఆయన్ని స్వస్థపరిచి ఉన్నాడని మనం లేఖనాల్లో చదువుతున్నాము. కనుక ఇతరుల కొరకు కూడా మనం దేవుని ఆశీర్వాదం కొరకు ప్రార్థించగలగా కూడా మరి ఆ లేఖనాల్లో మనం చదువుతున్నాము. థ్యాంక్ యూ జీసస్. అంతే కదా, మనము క్రైస్తవ జీవితంలో క్రీస్తు శరీరంలో మనము భాగములో ఉన్నప్పుడు ఒకరిపై ఒకరము ఆధారపడి ఉన్నామని మరి ఈ సంఘటనల ద్వారా మనకు అర్థమవుతున్నాయి కదా. హల్లెలూయా. ఈ క్రైస్తవ జీవితము, ఈ విశ్వాస జీవితము మనంతట మనమే జీవించలేము, కానీ ఇతరులతో కలిసి జీవించినప్పుడు విశ్వాసం మనల్ని ఇంకనూ వృద్ధి పొందుతూ ఉండాలి. సహవాసముగా కూడుట మానుకోవద్దన్నాడు. ఇదిగో ఈ సహవాసము, దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప సహవాసము, ఈ సహవాసమే మన జీవితాలకే రక్షణకరంగా, ఆత్మలో బలహీనమైనప్పుడు, శారీరకంగా బలహీనమైనప్పుడు మరి సహవాసములో చేయించినటువంటి ఆ యొక్క బిడ్డలు చేయించినటువంటి ప్రార్థనల ద్వారాను వారి మాటల ద్వారా ప్రోత్సాహకరంగా ఉంటున్నాయి కదా. ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటివే ఇవి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. క్రైస్తవ జీవితము ఒంటరిగా ఏదో సాధించే జీవితం కాదు. అందుకే మన విశ్వాసాన్ని బలపరచడం కొరకు, మన విశ్వాసాన్ని పురుకొల్పడం కొరకు ప్రభు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క మరి ప్రేమ, అది అంతే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రేమ, ఆయన రూపం ఇది అంతే. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ప్రభా, మనోనిదానము కలిగి వీటి గురించి మనం ఆయన సన్నిధిలో అడుగుదాము. ఒకరి విశ్వాసం ద్వారా ఒకరు బలపడుతూ, ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ, హెచ్చరించుకుంటూ ఆయన సన్నిధానంలో మన యొక్క విశ్వాస జీవితం ఎలా సాగుతుందో మనం గమనించుకుందాము. ఎందుకంటే పగిలిన హృదయంతో ఆయన వద్దకు వచ్చినప్పుడు విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యము చేసే దేవుడు కాదు మన దేవుడు. తప్పక లక్ష్యం ఉంచే దేవుడు మన పట్ల. Thank you, Jesus. Thank you, Jesus. అసనాయి కొండ మీదకి మోషే ఎక్కుతున్నాడంట.
దేవుడి కిందకు దిగుతున్నాడంట మేఘంలో నుండి. అది ఎంత అద్భుతమైనటువంటి కార్యం జరుగుతుంది అక్కడ. తగిలిన హృదయంతో, సిద్ధపాటు కలిగినటువంటి హృదయంతో మనము దేవుని సన్నిధానంలోనికి మనకున్న బలహీనతల్ని, మనకున్న సమస్తాన్ని మరి ఆయన సన్నిధికి మనం అప్పగించుకుని, మనకున్న వీక్నెస్ అంతా కూడా ఆత్మీయంగా మనం ఎంత బలహీనంగా ఉంటామో, మన విశ్వాసం ఎంత మరి బలహీనంగా చపలచత్వంగా ఉంటుందో మనం గమనించుకుందాము. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధతే మనకు కూడా అలంకారంగా ఉండాలి. ఆయన ముఖ దర్శనము చేసే భాగ్యము ఆ పరిశుద్ధతలోనే ఉంది. కనుక మరి ఆ మోషే గారు సిద్ధపడి ఆ యొక్క పర్వతం మీదకి ఎక్కుతున్నప్పుడు మేఘములో నుంచి దిగే అనుభవం, అది ఒక గొప్ప అనుభవం. సిద్ధపాటు మనసుతో మనం దేవుని సన్నిధిలో ప్రతిదీ ఒప్పుకొని విడిచిపెట్టుకుని మరలా పడిపోతున్నాం, తిరిగి లేస్తాం, పడిపోతాం, తిరిగి లేస్తాం. చిన్న మాటలో చిన్న చూపులోనే అది ఒక పాపం అనే ఆలోచన కూడా మనకు రాని రీతిలో వెళ్ళిపోతుంది. కనుక ఆయన దగ్గరికి మనం వెళ్తున్నామంటే మన అవిశ్వాసాన్ని మనం బాగు చేసుకుందాము, అపనమ్మకత్వాన్ని కూడా బాగు చేసుకుందాము. లేఖనాల్లో ఉన్నది ఉన్నట్టుగా మనం అనుసరించే వారంగా ఉందాము. అవిశ్వాసం అంట పాపంతో సమానమంట. నమ్మకపోవడం అన్నది ఒక అవిధేయతను సూచిస్తుందంట. మనం అవిధేయులుగా మనం ఉంటున్నాము అంటే గర్వపు ఆత్మ మనల్ని ఏలుబడి చేస్తుందని అర్థం. కనుక వీటిని క్షమించమని అడుగుదాం. మనకు అవి గ్రహింపులోనికి రావచ్చు చాలాసార్లు, అవి గ్రహించుకోలేము కూడాను మనం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఎందుకంటే దేవుని పడలేక ఆ విధేయత ఎంతో తీవ్రమైనటువంటిదంట. లేఖనాల్లో యోనా గారు తన పాపములను ఒప్పుకున్నాడు అని చదువుతున్నాము. తాను దేవుని నుండి పారిపోచున్నాను అని అతను చెప్తూ ఉన్నాడు, ఒప్పుకుంటున్నాడు అన్ని. మన బలహీనతలు దేవుడి జ్ఞాపకం చేస్తున్నటువంటి ప్రతి బలహీనతను ఆయన సన్నిధిలో మనం ఒప్పుకుందాము. కొన్నిసార్లు అయ్యో నా స్వభావం మనలో కనబడుతూ ఉంటుంది. విశ్వాసులమే, దేవుని ప్రేమ మనలోనే ఉందనుకుంటాం. కానీ కొన్నిసార్లు ఇతరుల కొరకు ప్రార్థన చేయకపోవటం కూడా అవివేకం లాంటిది, అవిధేయత లాంటిదే. ఎన్నోసార్లు నేను పడిపోతున్నాను. ప్రభు క్షమించమని అడుగుదాం. ఆయన వద్దకు వచ్చిన వారిని తోసివేసే దేవుడు కాదు మన దేవుడు. థ్యాంక్ యూ జీసస్. తీసుకుందాం, నూతన తీర్మానాలు తీసుకుందాం మనము. ఎందుకంటే ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ ప్రత్యక్షతను మనం చూడగలుగుతూ ఉంటాము. ఎందుకంటే సరిగ్గా ప్రార్థించకపోతే కనుక పరిశుద్ధాత్మ ప్రత్యక్షత మనం అనుభవించలేని వారంగా ఉంటాము. నిజమే, మనం ప్రార్థిస్తాం, కానీ ఆ ప్రత్యక్షతను అనుభవించే విధంగా మనం ప్రార్థించలేనటువంటి స్థితిలో మనం ఉంటున్నాము. పరిశుద్ధాత్మ ప్రత్యక్షత మనం అనుభవించాలి అంటే తప్పక ప్రార్థించే వారంగా ఉందాం. తేలికపాటి ప్రార్థనల వల్ల ఎలాంటి ప్రయోజనము ఉండదు. అది మనకి దుష్టుడైన సాతానుడు చాలే, ఈ ప్రార్థన చాలే అని అక్కడతో నిలిపివేయాలని చూస్తూ ఉంటాడు. తృప్తిపరిచేస్తాడు, మనకి గుడ్డితనం కలిగించి.
ఆయన ప్రత్యక్షతలు మనం చూడాలంటే తప్పకుండా హృదయాల్ని శుద్ధి చేసుకుని తీవ్రత కలిగినటువంటి మరి ప్రార్థనా జీవితాలు కలిగిన వారంగా మరి ఎడతెగక ప్రార్థించే వారంగా మనం ఉండాలి. పరిశుద్ధాత్మ మన జీవితంలో పనిచేయాలంటే ఎడతెగక ప్రార్థించే వారంగా మాత్రం మనం ఉండాలి. విసుగకుండా ప్రార్థించే వారంగా ఉండాలి. ప్రార్థనలను ఎన్నడూ కూడా రద్దు చేసుకునే విధంగా మనం ఉండకూడదు. క్రమమైనటువంటి ప్రార్థనా జీవితాలు కలిగిన వారంగా మనం ఉందాము. థ్యాంక్ యూ జీసస్. తీర్మానం చేసుకుందాం ఆ రీతిగా క్రమమైనటువంటి ప్రార్థనా జీవితాలు కలిగి ఉందామని. మరి ఎడతెగని ప్రార్థన చేసే స్వభావాలు మనలో ఉండాలని, తేలికపాటి ప్రార్థనలు మనలో ఉండకూడదని తీర్మానం చేసుకుందాము. పరిశుద్ధాత్మ పని చేయాలంటే కనుక ఎల్లప్పుడూ కూడా స్తుతి హృదయం కలిగి ఉండాలి. మనకి కృతజ్ఞతా హృదయం కలిగిన వారంగా మనం ఉందాము. దేవాటి కృప మాకు దయచేయమని అడుగుతాము. ఎందుకంటే పేతురు గారు అన్న పేతురు పత్రికలో ఒక మాట ఉంటుంది, పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ, పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్ముడు అని. అది 1:10 పేతురు భక్తుడు పలుకుతున్నటువంటి మాట అది. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్ముడు ఆయన మనలోనే జీవించుటకు పంపబడినాడు. నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళుండెను, మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకైనా స్థలము లేదని చెప్పినటువంటి మాట. కానీ పరిశుద్ధాత్ముడు కేవలము మనలోనే జీవించటం కొరకు పంపబడినటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ. మన దేహములనే ఆయన ఆలయముగా చేసుకున్నట్టు పంపబడినటువంటి ఆత్మ. మన హృదయంలో, మన దేహంలో ఆయన ఉన్నప్పుడు ఆయనకి అధికమైనటువంటి స్థుతిని ఇవ్వవలసినటువంటి బాధ్యత మనపైనే ఉన్నది. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఉచ్చరింపశక్యం కానీ మూలుగులతో మన పక్షాన విజ్ఞాపన చేసినటువంటి ఆత్మ మనలోనే ఉన్నటువంటి ఆత్మ. ఎల్లప్పుడూ స్తుతి హృదయం కలిగి ఉందామని దేవుడిని వేడుకుందాం. మనం తీర్మానం చేసుకుందాము. ఎడతెగక ప్రార్థిస్తామని, ఎల్లప్పుడూ స్తుతి హృదయం కలిగిన వారంగా ఉందామని మనం తీర్మానం చేసుకుందాము. నిబంధనను లక్ష్య పెట్టే దేవుడు మన దేవుడు. ఎన్నడూ నిబంధనను అలక్ష్య పెట్టే దేవుడు కాదు. మన నుండి కోరుకునేది ఆ నిబంధన మాత్రమే. దేవుని సన్నిధిలో మరి ఈ యొక్క తీర్మానాలు తీసుకుందాము. నూతన తీర్మానాలు. దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయము, దేవుడు మనకి ఇచ్చినటువంటి భాగ్యము, నూతనమైనటువంటి తీర్మానాలతో ఆయన సన్నిధిలోనికి వెళ్లే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహింపచేశాడు. థ్యాంక్ యూ జీసస్. అందుని బట్టి ఆయనకు స్తుతులు చెల్లించుకుందాము. కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుందాము. ఆయన రక్షణను బట్టి, మరి మనల్ని సరిచేయబడటం కొరకు మనకి ఇచ్చినటువంటి దినాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుందాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ఆయన మనల్ని ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి మరి ఒక్కసారి కృతజ్ఞులమై ఆయన సన్నిధిలో స్తుతులు చెల్లించుకుంటూ మరి నూతనమైన తీర్మానాలు తీసుకుందాము. థ్యాంక్ యూ జీసస్. సమర్పణతో కూడినటువంటి తీర్మానాలు, ఇది వరకు తీసుకున్నటువంటి తీర్మానాలు ఎక్కడెక్కడ ఒకవేళ తప్పిపోయామో, ఒరిగిపోయామో, నిత్యము మన గృహాల్లో, మన హృదయాల్లో అగ్ని మండుచూ ఉండే ఆత్మతో నింపబడి ఉండాలని తీర్మానం చేసుకుందాము. తీర్మానం చేసుకుందాం. మనం దేని విషయంలో కూడా వేవరింగ్ మైండ్ అనేది మనలో ఉండకూడదు. ఆయన మీద మాత్రమే మనం ఆనుకున్నామని ఒక నిశ్చయతతో మనం తీర్మానం తీసుకుందాము. థ్యాంక్ యూ జీసస్. సంతోష హృదయానికి నిత్యము విందు కలుగుతుందంట. అచ్చా వేవరింగ్ మైండ్ అనేది మన నుండి దూరపరచమని, స్థిరపరచమని మనం మరి ఒక్కసారి అడుగుదాం దేవునికి.
అగ్ని మంట, చల్లారనటువంటి మంట నిత్యము మంటిస్తూ ఉండాలని. మరి ఒకసారి తీర్మానం తీసుకున్న మనము సంపూర్ణ సమర్పణలోనికి వెళ్దాము. హల్లెలూయా. సంపూర్ణ సమర్పణలోనికి వెళ్దాం. మనం సంపూర్ణంగా ఆయనలో మనము ఏక శరీరమై ఉందాము, ఏకాత్మ కలిగిన వారంగా ఉందాము. లేఖనాల్లో ఉంది కదా, భార్యాభర్తలు వేరువేరుగా ఉండినని వారు ఏక శరీరమై ఉన్నారని యేసయ్య చెప్తున్నటువంటి మాట. అదే విధంగా పరిశుద్ధాత్మను పొందినప్పుడు నేను పరిశుద్ధాత్మ కలిసి ఏక శరీరం అవుతామని ఒక నిశ్చేతలోనికి వద్దాం మనం. థ్యాంక్ యూ జీసస్. ఎంత గొప్ప అనుభవం అది, దేవునితో ఐక్యం అవ్వడం అంటే. పరిశుద్ధాత్మతో ఐక్యత కలిగి ఆయన హృదయాల్లో మనం ముంచుకుని మన హృదయాల్లో ఆయనలో ఐక్యమై వారంగా ఉందాము. ఎంత గొప్ప భాగ్యము, ఎంత గొప్ప అనుభవము. నాలో నీవు, నీలో నేను అనే అనుభవంలోనికి మనం వెళ్దాము. పరిశుద్ధాత్మతో కలిసి పనిచేస్తున్నప్పుడు ఆయన శక్తి మన ద్వారా ఇతరులకు తెలియబడు రీతిగా ఉంటుంది. అది ఖచ్చితంగా అలాంటి సంపూర్ణ సమర్పణ కలిగి ఉందాం మనం. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. సంపూర్ణంగా సమర్పించుకుందాము. నాలో నేను, నీలో నీవు కలిసి ఉందామయ్యా అని చెప్పుకుందాము. ఆయన మనతో ఉండాలి, మనలో ఉండాలి. వాక్యమైనటువంటి దేవుడు. థ్యాంక్ యూ జీసస్. ఆయన మన యొద్దను, మన నోటను, మన హృదయాల్లో కూడా ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా. కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య సంచరించే దేవుడు మన మధ్య ఉన్నాడు. వేడుకుందాం ఆయన్ని. సజీవమై బలము గలద, రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటే వాడిగా ఉండి అది ప్రాణంలోనికి, ఆత్మలోనికి, కీళ్లలోనికి, మురుగుల్లోనికి కూడా విభజించినంత మట్టుకు దూరుచు మన హృదయం యొక్క ఆలోచనలను శోధించగలిగినటువంటిది ఆయన వాక్కు మాత్రమే. వాక్యమైనటువంటి దేవుడు ఆయన మాత్రమే చేయగల శక్తివంతుడు, సమర్థుడు మన దేవుడు. వేడుకుందాం మనం. సంపూర్ణ సమర్పణతో మనం ఆయన సన్నిధిలో వేడుకుందాం మనం. 1 కొరింథీ 6 అంటున్నారు కదా, మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా అని అడుగుతున్నాడు ప్రశ్న. ప్రభువుని కలుసుకుని వాడు ఆయనతో ఏకమై ఉన్నాడు అని ఉంటుంది అక్కడ. ఆ లేఖనాలు చదివినట్లయితే కనుక మనం ఆయన్ని కలుసుకున్నాము కాబట్టి ఆయనతో ఏకమైనటువంటి వారంగా మనం ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మనం అనేక సార్లు తప్పిపోయే వారంగా ఉన్న మరొక అవకాశం ఇచ్చే దేవుడిగా మనకున్నాడు, ఇస్తూనే ఉన్నాడు. వారం ప్రారంభంలో మనల్ని అభిషేకించడానికి సిద్ధపడి ఆయన సన్నిధికి పిలిచినటువంటి దేవుడిని వేడుకుందాం మనం. మరి ఒకసారి హృదయం అంతటితో మారు మనసు, నూతన
ఉజ్జీవంతో మనం ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు మన దేవుడు పునరుద్ధరించే దేవుడు. మనం ఆయన విశ్వాసులుగా మన జీవితాల్లో ఒక కార్యం చేసినప్పుడు మన నోటి నుండి వచ్చే ఒక్క వాక్యం నాకు ఎంతో శక్తి ఉంటుంది. అట్టి శక్తివంతమైనటువంటి వాక్కును మనం అందుకుందాం. ఎందుకంటే బలమైనటువంటి వాక్ అది. ఎందుకంటే ఆయన ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ కలిగినటువంటి ఆత్మ, ఆ వాక్కు మనలోనికి వచ్చినప్పుడు అది ఎంతో శక్తివంతంగా ఉంటుంది. ఒక ప్రత్యక్షతలోనికి మనం వెళ్ళినప్పుడు ఆ యొక్క వాక్కు మన హృదయంలో ముద్రించబడినప్పుడు, ఆ ముద్రించబడినటువంటి వాక్కు మన నోట నుండి బయలువెడుతూ ఉన్నప్పుడు అది హృదయాల్లో నాటుకుపోయేదిగా ఉంటుంది. అనేకుల హృదయాల్లో అది దూసుకుపోయేదిగా ఉంటుంది. ఆ కనికరం కలిగినటువంటి హృదయంతో సహవాసం కలిగిన వారంగా ఉందాం. మనం దేవుని హృదయముతో సహవాసమే మనకు ముఖ్యమైనటువంటిది. ఆయన హృదయముతోనే మన హృదయం దగ్గరగా ఉండే సహవాసంలోనికి మనం వెళ్దాం. దేవుని హృదయంతో సహవాసం కలిగి ఆయనలో ఉన్నటువంటి ఆ కనికరాన్ని మనం పొందుకుని అది పంచుకోవడం అన్నది అతి ముఖ్యమైనటువంటిది. మనకి ఆ యొక్క కనికరమే మనకి ఇతరులను రక్షించడానికి, ప్రోత్సహించడానికి ఆ యొక్క నిజమైనటువంటి శక్తి మనలో ఉన్నప్పుడే మనం ఇతరుల కొరకు విజ్ఞాపన చేయగలిగిన ఆత్మతో మనం నింపబడుతూ ఉంటాము. ఆ నినివే పట్టడం కొరకు మరి యోనా గారి విషయం తెలిసింది. అది ఇష్టం లేదు అక్కడ ఆయనకి ఆ కార్యం చేయటం, కనుకనే తప్పించుకుని తిరుగుతున్నాడు. అది తప్పించుకుని వారంగా మనం ఉండొద్దు అసలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఆ పరలోకము నుండి పంపబడినటువంటి ఆ ఆత్మతో ఏకమై ఉందాం మనం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వేడుకున్నటువంటి మనము స్తుతించుకుందాము. ఆయన మాత్రమే మనల్ని స్థిరపరిచే దేవుడు. ఆయన మాత్రమే మనల్ని నిలబెట్టగలిగిన శక్తివంతుడు. ఆయన కృపలేనిదే మన సొంత జ్ఞానంతో మనం ఎంత మాత్రము కూడా నిలబడలేము. ఆయన వేడుకుందాం నిలబెట్టమని, ఆయనతో ఐక్యపరచుకోమని వేడుకుందాం. మనము స్తుతి హృదయాన్ని మనలో స్థిరపరచమని మనం వేడుకుందాము. తీర్మానాల్లో దేవుణ్ణి స్థిరపరచమని మనం వేడుకుందాం. తీసుకున్న నిర్ణయాల్లో స్థిరపరచమని మనం వేడుకుందాము. ఇచ్చినటువంటి సమయాన్ని మనం సద్వినియోగపరచుకుంటూ మరి స్థిరులను కదలని వారంగా ఉండమని, అలా దయచేయమన్నట్టు కృపను మనకి మనం వేడుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అది మనం రాసుకుని పదిలపరుచుకొని దానిని అమరు వేసుకుంటూ
మనం ఆయనతో నడవడానికి అది మనకి ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆయన ఇచ్చినటువంటి మాటల్ని, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాల్ని మనం నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగి వారంగా ఉందాము. హల్లెలూయా. వేడుకున్న మనము మరి మనము సంపూర్ణ సమర్పణ తీసుకున్నటువంటి మనము వేడుకున్న మనము స్తుతించుకుందామండి. దేవుని స్తుతించుకుందాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ. ఆయన మనకు చేసినటువంటి ప్రతి మేలుని బట్టి ఆయన స్తుతించుకుందాం. దేవుడిచ్చినటువంటి యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి ఆయన స్తుతించుకుందాం. ఆయన మాత్రమే మనల్ని ప్రోత్సహించే దేవుడు, మనల్ని క్షమించే దేవుడు, మన మనసులను కాచే దేవుడు మన దేవుడు. ఎందుకంటే ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాడిని సబ్బు వంటి వాడు. ఆయన దహించు అగ్నిగా ఉన్నటువంటి దేవుడు. మనం ఆయన తట్టు తిరుగుతున్నాం కాబట్టి నిశ్చయముగా మరి మన తట్టు తిరుగుతూ ఆయన రెక్కల నీడ కింద మనకు ఆశ్రయం ఇచ్చే దేవుని కింద మనం ఉన్నాము. దానిని బట్టి స్తుతిద్దాం దేవుణ్ణి. దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి స్తుతిద్దాము. దేవుడిచ్చినటువంటి గొప్ప రక్షణను బట్టి, ఇస్తున్నటువంటి ప్రతి అవకాశాన్ని బట్టి దేవాదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉందాము. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఇచ్చినటువంటి గొప్ప భాగ్యము తీసుకున్నటువంటి నిర్ణయాల్ని సంపూర్ణంగా ఆయన దగ్గర ఒప్పుకుంటూ మనల్ని సమర్పణను నిలబెట్టేది కూడా ఆ గొప్ప దేవుడు మాత్రమే. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ఆయన సన్నిధిలో మనం నిందారహితంగా ఉండటం కొరకు మనల్ని సిద్ధపరిచేది కూడా దేవుడు మాత్రమే. స్తుతిద్దాం, దాన్ని బట్టి స్తుతిద్దాము. మేము ఎప్పుడు పరిపూర్ణులుగా మేము ఉండలేము, కానీ మీరు మాత్రమే మమ్మల్ని పరిపూర్ణులుగా చేసే దేవుడు. ఆయన వచ్చే సమయానికి మనల్ని సంపూర్ణులుగా తీసుకొని వెళ్ళే సమయం ఆసన్నం అవటం కొరకు మనల్ని సిద్ధపడదాము. ఆయన ఉద్దేశాలు మాత్రమే నెరవేర్చబడాలని స్తుతిద్దాము. మనకి ఆ రీతిగా దేవుడు మనల్ని కొనసాగిస్తున్నాడు. ప్రతి దినము కూడా ఆయనతో గడిపే సమయాన్ని ఇస్తున్నందుకు దేవుని స్తుతించుకుందాము. కష్ట నష్టాల్లో, శ్రమలో, వేదనలో, ఇరుకులో, ఇబ్బందులు ప్రతి సమయంలో నిలకడగా ఉండే కృపనిచ్చి నడిపిస్తున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాము. మనం ఇతరుల రక్షణ కొరకు కూడా కనిపెట్టి వారంగా, వారి రక్షణార్థమై ఆయన ప్రేమను మనం పొందుకుని ఇతరుల రక్షణ కొరకు, ఇతరుల యొక్క మారుమనసు అనుభవం కొరకు ప్రార్థించే వారంగా ఉండాలని ఉంటున్నందుకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుందాం. ఆయనకి కొంత సమయం మౌనంగా కనిపెడతాము. దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మౌనముగా వేయించుందాం. మాట్లాడే దేవుడు, మెల్లని స్వరంతో మాట్లాడే దేవుడు. ఆ స్వరాన్ని వింటూ ముందుకు వెళ్దాము. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్
చూచుచున్నాము నీ వైపు, మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు, చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను, జాచుచు గరములు చక్కగా నీ వైపు చూచుచున్నాము నీ వైపు, మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు, దయ చూచి మము నేపుడు, మంచివి అన్ని దయ చేయు మెల్లప్పుడు, దయచేయరా నీవే దయచేయుమని కోరా, దయా చూపి మన్నించు దయగల మా తండ్రి, చూచుచున్నాము నీ వైపు, మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు. అవును తండ్రి, మీ వైపే మా చూపులన్నీ కూడా నాయన, మా నిరీక్షణకు ఆధారమగు దేవుడవు నాయన. ఎందుకంటే చూచుతున్న దేవుడవు, నమ్మదగిన దేవుడవు, మాట్లాడే దేవుడవు అయ్యా నా తండ్రి. సజీవుడవు, నేటికి సజీవుడవు, యుగ యుగములకు సజీవుడవు నాయన. దేవా, నీ సన్నిధిలో ఉన్న సంతోషం, నీ సన్నిధిలో ఉన్న ఆనందం మాకు ఇంకెక్కడ ఉంటుంది ప్రభా. నీ వద్దనే కృప దొరుకుతుంది, నీ వద్దనే తండ్రి క్షమాపణ దొరుకుతుంది, నీ వద్దనే శుద్ధ హృదయం కలిగి ఉంటాం నాయన ప్రభా. తండ్రి నీకు స్తుతులు నాయన, స్తోత్రములు ప్రభా. సన్నిధి అంతా నువ్వు మాతో ఉన్నందుకు నీకు వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తుతులు నాయన, మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు నాయన, స్తోత్రాలు ప్రభా. మాట్లాడే దేవుడిగా ఉన్నందుకు నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నా తండ్రి సన్నిధి కార్యక్రమం అంతటిని బట్టి నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అయ్యా నా తండ్రి, మీకు మా ప్రభా మేము ఇచ్చినటువంటి మాటను నా తండ్రి నాయన నీ సన్నిధిలో ఏదైతే క్షమించమని కోరి ఉన్నామో క్షమాపణ పొందుకున్నాం. మా తీర్మానాల్లో మేము స్థిరపడి వారుగా, నిలబడి వారంగా అయ్యా నా తండ్రి నిత్యము నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ అయ్యా నా తండ్రి నీ వైపు చూస్తూ కనిపెట్టి వారంగా నీ రాకడ పర్యంతం నిలబడే కృపనిచ్చి నడిపింప చేయవలసిందని ఘనత మహిమ ప్రభావాలు మీరే ఆలపింప చేయమని నజరేయుడైన సర్వశక్తులు యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి యాచించి ఈ సమయం అంతటిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ నీకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ అమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా అందరికీ. పరిశుద్ధాత్మను కోరుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. నరులందరి మీద నాయాత్మనుంతోనని పరలోకపు తండ్రి పలికే వేదమునందు. పరిశుద్ధాత్మను కోరుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మ లేనిదే వేదాగమ పఠనముగాదది, వేదాగమ పఠనం గాదది. నెరాచి కాటింట సరకులు వెదకు రీతి
పరిశుద్ధాత్మ కోరుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మ లేనిది యేసు ప్రభుని తెరుగుట కాదది, యేసు ప్రభుని తెరుగుట కాదది. నరరూపు దాల్చి దుర్నరుల రక్షణ కొరకు మరణమొందిన ప్రభుని కరుణాధికము వడయా. పరిశుద్ధాత్మను కోరుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము, జీవమాయేసు ప్రభుని పేరిట వేడుము.